సో ఇక్కడ బ్లౌజ్ పీస్ చూస్తున్నారు కదా, ఒక ఓన్లీ హ్యాండ్ కి మాత్రమే వాళ్ళు వర్క్ వేయించుకున్నారు. సో బార్డర్స్ వచ్చాయి కదా, సో నెక్ కి వేయించుకోలేదు ఎందుకంటే అది కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి వేయించుకోలేదు. అండ్ ఇంకో సైడ్ కూడా బార్డర్స్ వచ్చాయి చూసారా. సో ఇంతవరకు బాగానే ఉంది. సో బ్లౌజ్ కట్ చేద్దామని లైనింగ్ కట్ చేసి పక్కన పెట్టగానే సో ఎక్కడైతే బ్లౌజ్ పీస్ అంటే హ్యాండ్స్ ఎండ్ అయ్యో అక్కడ నుంచి మొత్తం డ్యామేజ్ వచ్చేసింది అన్నమాట సగం వరకు. సో ఇలా డ్యామేజ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనము అడ్జస్ట్ చేసి కట్ చేద్దామని మనం మాత్రం అలాంటి ప్లాన్స్ ఏం వేసుకోకూడదు. సో వెంటనే ఫొటోస్ తీయాలి, వీడియోస్ తీయాలి. వాళ్ళకైతే వాట్సాప్ ఉంటుంది కదా, సో వాళ్ళ వాట్సాప్కి సెండ్ చేయడమో ఫోన్ చేసి చెప్పడమో చేయాలి. చేశాక వాళ్ళు ఎలాగైతే మనల్ని అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయమంటారో చెప్పాకే మనం అది బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. సో మనం ఏదైనా అడ్జస్ట్ చేద్దామని చూస్తే అది అలా అయితే డ్యామేజ్ వచ్చింది అయితే మొత్తం పికిలిపోయిద్ది కదా. ఒకసారి స్టిచ్ చేస్తాం వేసుకుంటారు, సో వాళ్ళు వేసుకున్నాక ఆటోమేటిక్గా పికిలిపోయిద్ది. అప్పుడు ఏమంటారు, నువ్వు డ్యామేజ్ వస్తే ఎందుకు చెప్పలేదు, మేము వేరే బ్లౌజ్ పీస్ తెచ్చుకునే వాళ్ళం కదా, నువ్వు చెప్పకుండా నువ్వు ఎందుకు మిస్టేక్ చేసినావు, అది ఎంత కాస్ట్లీ శారీయో నీకు తెలుసా. సో ఇలాంటి వాళ్ళు మాటలన్నీ మనం మాట్లాడతారన్నమాట, అవన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకు కూడా పాపం తెలియదు కదా, మేము తెచ్చుకుంటే మాకు బాగుండేదని వాళ్ళ ఉద్దేశం కూడా ఉంటుంది. సో నేను ఏం చేశానంటే ఓన్లీ బార్డర్ సైడ్ మాత్రమే బ్యాక్ పార్ట్ వేస్తే అడ్జస్ట్ అవుతుందని చెప్పాను. అందరు బార్డర్స్ వచ్చేలాగా మాత్రం వేసుకోరు కదా. సో ఇప్పుడు ఏమైందంటే బ్యాక్ పార్ట్ బార్డర్స్ వచ్చే సైడ్ వేసేసి అండ్ ఫ్రంట్ సైడ్ ప్లెయిన్ వచ్చేలాగా వేసాను అన్నమాట. సో ఆ డ్యామేజ్ వచ్చిన సైడ్ ఏమో షేప్ పట్టి వేసాను అన్నమాట అడ్జస్ట్ చేసి. సో నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ పెట్టాక వాళ్ళు ఓకే అన్నాకనే ఆ బార్డర్స్ వచ్చే సైడ్ బ్యాక్ పార్ట్ వేసాను. ఎందుకంటే బార్డర్స్ వచ్చేలాగా అందరూ స్టిచ్ చేయించుకోరు కదా, బ్యాక్ పార్ట్కి ఇష్టపడరు కదా. సో వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాకే ఇది అని సంగతి చెప్పాకే మనం కట్ చేసి స్టిచ్ చేయాలి. సో ఫైనల్గా అయితే నేను బ్లౌజ్ రెడీ చేశాను తిప్పలు పడేసి.